ఒక కాలంలో ఒక పెద్ద అరణ్యంలో మృగాలన్నీ కలిసికట్టుగా ఉండేవి. ఆ అరణ్యంలో ఒక తెలివైన నక్క కూడా ఉండేది. అది ఎప్పుడూ తన తెలివితోనే అన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉండేది. ఒకరోజు ఆ నక్క ఆకలితో అలమటిస్తూ అడవిలో అటు ఇటు తిరుగుతూ ఓ పెద్ద పులిని చూసింది. ఆ పులి చాలా కోపంగా ఉంది. ఎందుకంటే అది ఆ రోజు ఏమీ వేటాడలేకపోయింది. నక్క దగ్గరకు వచ్చి, నాకు తినేందుకు ఏదైనా తెచ్చిపెట్టు, లేకపోతే నిన్నే తినేస్తాను అని గట్టిగా గర్జించింది. నక్క ఏమాత్రం భయపడకుండా ఓ మంచి ఐడియా ఆలోచించింది. ఓ రాజా, నేను నీకోసం చాలా రుచికరమైన ఆహారం చూపిస్తాను, కానీ అది రహస్యంగా దొరుకుతుంది. నా వెంట రండి అన్నది. నిజంగానే పులి నక్క మాటలు నమ్మి తన వెంట వెళ్ళింది. నక్క ఊహించిన విధంగా ఒక వేటగాడు వేసిన గొయ్యిలోకి పులిని నడిపించింది. పులి జారిపడి లోపల పడిపోయింది. అప్పుడు పులి, నన్ను మోసం చేశావు అంటూ గట్టిగా అరిసింది. నక్క మాత్రం నవ్వుతూ, తెలివి వాడితేనే బ్రతుకు, కేవలం బలం ఉంటే సరిపోదు అంటూ అక్కడి నుండి పారిపోయింది.